బంగాళదుంపతోనే కాకుండా ఈసారి అయితే బేబీ పొటాటోస్తో స్పైసీగా యమ్మీగా కర్రీ చేద్దామా? ముందుగా బేబీ పొటాటోస్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక అమ్మందసంలో ఒక తెల్లగడ్డ అంతా కచ్చాబచ్చాగా దంచుకొని, దంచిన తెల్లగడ్డలో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కసూరి మేతి, కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసి ఉండలు కట్టకుండా కలుపుకొని పక్కన పెట్టి, ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప మీద ఉన్న చెక్కును తీసేసి బాండల్లో నూనె వేసి నూనె వేడెక్కాక బేబీ పొటాటోస్ని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి, అదే బాండెట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి మిశ్రమం, కొద్దిగా నీళ్ళని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక 3 తుంచిన పచ్చిమిర్చి, గుప్పెడంత కరివేపాకుతోటి 2 నిమిషాల పాటు ఉంచి ముందుగా వేయించుకున్న బేబీ పొటాటోస్ని వేసి వెల్లుల్లి మిశ్రమం అంతా బేబీ పొటాటోస్కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే అంతేనండి, వేడి వేడి యమ్మీగా స్పైసీగా ఉండే బేబీ పొటాటో కర్రీ రెడీ. హ్యాపీ కుకింగ్. మరి ఈ రోజైతే ఒక వాస్తవాన్ని తెలుసుకుందామా? 1972 వరకు మన నేషనల్ యానిమల్ లయన్ అని